ఏవండి, ఒక ఈవెంట్ వచ్చింది. ఆ పర్సన్ని కలవమని మేడం గారు చెప్పారు. నేను వెళ్ళొస్తాను. పదండి, నేను వస్తాను. మీరు టయర్డ్గా ఉన్నారు. ఉదయం నుంచి పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయలేదు. మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఓకే, మీరు ఆటో బుక్ చేసుకోండి. నేను వెళ్ళి మీ ఫోన్ బ్యాగ్ తీసుకొస్తాను. రండన్నా రండి, గరం గరం చాయ్, అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, టేస్టీ టేస్టీ టీ. కప్పు 10 రూపాయలే. బాబు త్వరగా టీ ఇవ్వు. వస్తున్నానన్నా. తమ్ముడు ఒకటి. అలాగే అన్నా. ఏమైంది బాబు? ఏమో మేడం, తెలియట్లేదు. తమ్ముడు ఒక టీ ఇవ్వు. అలాగే అన్నా. బాబు ఇవిగో డబ్బులు. తమ్ముడు నాకొకటి. అలాగే అన్నా. తీసుకోండి అన్నా. బా రే, కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? సారీ అన్నా, వెరీ వెరీ సారీ. డ్రెస్ అంతా పాడైంది. ఆగా, ఏంట్రా సారీ? టీ మీద పోసి సారీ అంటున్నావా? ఎవడ్రా నేను పనిలో పెట్టుకుంది? టీ ఇవ్వడం చేత కాదు, నీకెవడ్రా పనిచ్చింది? ప్లీజ్ అన్నా, అరవకండి. ఏంట్రా, నేను అరిస్తే నీ పరువు పోతుందా? వేరేడంత లేవు, నీకు గౌరవం ఏంట్రా? సారీ అన్నా, మీకు ఇంకొకటి ఇస్తాను. ఈ టీకి డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. దానం చేస్తున్నావు ఏంట్రా నాకు? ఇల్లేదవా, ఎవడ్రా మీ టీ మాస్టరు? నిన్ను పనులు ఎవడు పెట్టుకున్నాడో వాడిని అనాలి. అన్నా ప్లీజ్ అన్నా. ఏంటి మేడం, టీ తాగుతారా? ఆహా లేదు, అక్కడ పిల్లోని ఎవరో తిడుతున్నారు. మేడం స్టార్ట్ అయింది, రండి. అమ్మయ్యా. అన్నా ఒక్క నిమిషం. ఇదిగోండి మసాలా టీ, మీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. ఏరా, నేను ఎన్ని తిట్టినా నీ కోపం రావట్లేదా? నేను తప్పు చేశాను కాబట్టే కదన్నా నన్ను తిట్టారు. నా పొరపాటు వల్ల మీ డ్రెస్ పాడైంది. ఐఎమ్ వెరీ సారీ. తమ్ముడు ఇదిగో డబ్బులు. అన్నా టీ 10 రూపాయలే. పర్వాలేదు, ఇందాక టీకి కూడా ఇచ్చేశాను, తీసుకో. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అఖిల్. మన వాటా మనకొస్తుందనుకుంటే అభిబావ వసు అక్కలు హ్యాండ్ ఇచ్చారు. డబ్బులు రాకపోతే ఏంటే, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టలేదు కదా, మన వాటా భద్రంగా ఉన్నట్టేగా. ఇల్లు తాకట్టు పెట్టకుండా అన్నయ్య వదినలకు అంత డబ్బేలా వచ్చింది? చెప్పాను కదరా, వాళ్ళ దగ్గర చాలా డబ్బులున్నాయి, మన దగ్గర దాచి పెడుతున్నారు. అవునఖిల్, పైకి లేని వాళ్ళలా నటిస్తూ లోపల వాళ్ళ సరదాలన్నీ తీర్చుకుంటున్నారు. మనకివ్వడానికి వాళ్ళకి మనసు రాదు, కానీ వాళ్ళ బిల్డప్లకి ఏ లోటు లేదు. అదే నిజమైతే అభి అన్నయ్యను వసు వదిన్ను అస్సలు క్షమించను. శ్రావ్యని అత్తారింటికి పంపించినంత ఈజీగా మనల్ని అమెరికాకు పంపొచ్చు కదా, కానీ వాళ్ళ పని చేయట్లేదు. మనల్ని ఇంకా ఇంకా టార్చర్ చేస్తున్నారు.
ఆగిపోయావేంటి అఖిల్? నీ మనసులో ఏముందో అంతా చెప్పు. చెప్పు. అన్నయ్య అది అందరికంటే చిన్నవాడివని అమ్మా నాన్న నిన్ను గారాబంగా పెంచారు అఖిల్. అన్నయ్య నేను నిన్ను మా చేతుల మీద ఎత్తుకొని తిప్పాం. అన్నయ్య వాళ్ళకి శ్రావ్య పుట్టినప్పుడు నువ్వింకా చిన్నపిల్లాడివి. శ్రావ్యాన్ని అస్సలు వదిలేవాడివే కాదు. నా చెల్లి అంటూ ఎప్పుడూ తన్నెత్తుకొని తిరిగేవాడివి. మేము నిన్నెలా చూసుకున్నామో నువ్వు శ్రావ్యాన్ని అలా చూసుకున్నావు. శ్రావ్య నీకు చెల్లెలు కాదురా, కూతురు అవుతుంది అంటే కాదు, శ్రావ్య నా చెల్లెలు అని శ్రావ్యతో రాఖీ కట్టించుకునేవాడివి నువ్వు. నీ పాకెట్ మనీ అంతా శ్రావ్య ఖర్చు పెట్టేవాడివి. శ్రావ్య ఏడిస్తే తట్టుకోలేకపోయేవాడివి. శ్రావ్యాన్ని ఎవరు తిట్టినా ఒప్పుకోలేకపోయేవాడివి. ఆ ప్రేమంతా ఈరోజు ఏమైంది అఖిల్? తన కళ్ళల్లో కన్నీళ్లను చూస్తేనే భరించలేకపోయేవాడివి. ఈరోజు శ్రావ్య ఊరేసుకుంటుంటే తన సమస్యకు పరిష్కారం ఆలోచించాల్సింది పోయి తనకిచ్చే డబ్బుల్లో వాటా అడుగుతావా? ఏమైంది అఖిల్ నీకు? ఇంతలా ఎప్పుడు దిగజారిపోయావు? బాగుందిరా అవి. ఒకప్పుడు ఉన్నట్టే ఎప్పుడు ఉంటారా? మనుషులు మార్రా. ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి కుటుంబం వారిది. శ్రావ్య ఇప్పుడు వేరే కుటుంబంలో ఉండొచ్చు గాని తను మన కుటుంబం కాకుండా పోతుందా అత్తయ్య? శ్రావ్య గురించి తన అత్తింటి వాళ్ళే ఆలోచించినప్పుడు మేమెందుకు ఆలోచించాలి బావగారు? ఆలోచించాలి హారిక. ఎందుకంటే శ్రావ్య మనందరి బాధ్యత. నీకున్నంత విశాల హృదయం మాకు లేదభి. ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే మేమెప్పుడు బాగుపడేది? మావి జీవితాలు కాదా? అందరివి జీవితాలే అత్తయ్య. కలిసికట్టుగా ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి. ఎవరికి వారే అనుకుంటే రేపు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు సాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు. డబ్బుంటే ఎవరి సాయం అక్కర్లేదు బావగారు. డబ్బున్న వారికి అందరూ చుట్టాలే. అందుకే మా వాటా డబ్బులు మేము అడిగాం. ఈరోజున్నట్టు రేపుండదు హారిక. ఒకప్పుడు మీ అమ్మా నాన్నల దగ్గర చాలా ఆస్తులు ఉండేవి. ఇప్పుడు ఏమయ్యాయి? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఒకప్పుడు మా దగ్గర కూడా చాలా డబ్బులుండేవి. అందరం కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు, కానీ కలిసే ఉన్నాం. డబ్బు అవసరమే కావచ్చు కానీ ప్రతి అవసరం డబ్బుతోనే తీరదు. మనుషులకు అసలైన బలం తన కుటుంబం. కష్టం నష్టం, సుఖం సంతోషం అన్నీ కుటుంబంతోనే పంచుకోవాలి. ఈరోజు శ్రావ్యకు వచ్చిన కష్టం రేపు మనలో ఒకరికి రావచ్చు. ఆ రోజు ఆ ఒక్కరిని ఈ కుటుంబమే కాపాడుతుంది.
ఒకటి గుర్తుపెట్టుకోండి, మనతో కుటుంబానికి అవసరం ఉంటుంది, మనకి కుటుంబం అవసరం ఉంటుంది. నేను ఇంత ఎక్కువ మాట్లాడుతుంది ఈ విషయం మీకు బాగా గుర్తుండాలని. శ్రావ్యని అత్తారింటికి పంపించారు. మమ్మల్ని ఎప్పుడు అమెరికా పంపిస్తారు? ఓసిని తుంపదగా వెళుతున్న వాడిని ఎందుకు ఆపావు? అమెరికా ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పుడు కాదనయ్య, ఇప్పుడు కాదు. ఏంటకిలా అలా చెప్పావు? ఇప్పుడే అమెరికాకి వెళ్తామని చెప్పుండొచ్చు కదా. అన్నయ్య సీరియస్గా అడిగేసరికి భయమేసింది. నువ్వేమైనా చిన్న పిల్లాడివా భయపడ్డానికి? వాణ్ణి చూస్తే పెద్దదాన్ని నాకే భయవేస్తోంది. మీ అన్నయ్య మాటలకు కరిగిపోక అఖిల్. ఆయన అలాగే అంటారు, కుటుంబం లేదు, కొత్తిమీర కట్టాలేదు. మనం అమెరికా వెళ్ళాలి, మన గురించి మాత్రమే ఆలోచించు. అవునరా, అభిగడి మాటలు నమ్మకు. ఎవరి సంతోషం వాళ్ళది. నీ ప్రయత్నం నువ్వు చేయి. హలో, వస్తున్నాను ఇప్పుడే. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తాను. అదే బిజినెస్ గురించి. ఎవరా ఫ్రెండ్? ఏంటా బిజినెస్? అయినా ఇది ఇంకా ఫోన్ చేయలేదేంటి? కాల్ రాలేదేంటి? చలపతి గారు. హలో సార్. చెప్పండి మేడం. ఏం ఆలోచిస్తున్నారు? డబ్బుల గురించి. ఏ డబ్బుల గురించి? ఆ 20 lakhs గురించి ఏం చేశారు? 2 daysలో రిప్లై ఇస్తానన్నారు. ఆ డబ్బుల కోసమే నిన్ను చంపాలనుకున్నానే. ఆ డబ్బు కోసమే ఆనంద్ను కూడా కిడ్నాప్ చేయించాను. ఆఖరికి ఇంట్లో ఉన్న చెక్కును కొట్టేసి అమౌంట్ డ్రా చేస్తే ఆ ప్లాన్ కూడా నాశనం చేసేసారు. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అడుగుతుంటే సైలెంట్గా ఉన్నారేంటి? మళ్ళీ ఆలోచిస్తున్నారు? ఆ అమౌంట్ గురించి ఆలోచిస్తున్నాను మేడం. ఇప్పుడు ఆలోచించడం ఏంటండి? లెక్కలన్నీ కరెక్ట్గానే రాశారన్నారు కదా. ఆ లెక్కల్లో తప్పలేదు మేడం. మరి ఆ 20 లక్షలు ఏమయ్యాయి? రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? ఇది పరాయి కంపెనీ కాదు మేడం. ఇక్కడ నేను ఎంప్లాయీని మాత్రమే కాదు, ఇది నా అన్నయ్య కంపెనీ. నా వదిన ఈ కంపెనీకి చైర్మన్. నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ని. కోట్ల టర్నోవర్ జరుగుతుంది ఈ కంపెనీలో. మీరు ఆఫ్టర్ ఆల్ 20 లక్షల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు లక్షలే కదా అని వదిలేస్తే రేపు కోట్లవుతాయి. ఆ బాధ్యత మీకే కాదు మేడం, మాకు ఉంది. ఉంటే త్వరగా 20 లక్షలు తీసుకురండి. లేదంటే డైరెక్ట్గా మేడం గారికి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. మీరు మేడం గారి మరిది అయినా, ఈ కంపెనీలో డైరెక్టర్ అయినా సరే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నా మీదే యాక్షన్ తీసుకుంటావా? ఏం చూసుకునే నీకింత పొగరు? మా వదిన నీకిచ్చిన చనువును చూసా, లేక నీ మొగుడు ధైర్యాన్ని చూసా? చెప్తానే, నాకు ఒక టైం వస్తుంది. మేడం, రావసు, కూర్చో.
మేడం రమ్మన్నారంట. ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి రమ్మన్నాను వసు. సరస్వతి విద్యాపీఠం వాళ్ళు ఫోన్ చేశారు. నీకా విద్యాపీఠం గురించి తెలుసు కదా? తెలుసు మేడం. వాళ్లకు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మంచి పేరు కూడా ఉంది. వాళ్ళ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. మన కంపెనీ గురించి తెలుసుకొని ఈవెంట్ చేయడానికి కొటేషన్ పంపించమన్నారు. నువ్వొకసారి వాళ్ళ ఆఫీస్ ఇన్ఛార్జితో మాట్లాడతావా? ష్యూర్ మేడం, మాట్లాడి ఆ ఈవెంట్ మనకే వచ్చేలా చేస్తాను. అందుకేనమ్మా నిన్ను పిలిచాను. మన చలపతికి సరిగా డీల్ చేయడం రాదు. ఎన్నో ఈవెంట్స్ వచ్చినట్టే వచ్చి వెనక్కిపోయేవి. చాలా ఆర్డర్స్ మిస్ అయ్యాం. లోపం ఎక్కడుందో అనుకున్నాను. చలపతికి అంతగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. సరిగా నెగోషియేషన్ చేయలేడు. అందుకే మనకంటే చిన్న కంపెనీలు కూడా పెద్ద ఈవెంట్స్ని తీసుకుపోతున్నాయి. నాకు మాట్లాడడం రాక ఈవెంట్స్ పక్కకు పోలేదు వదినా. నేనే కమిషన్ తీసుకుని మనకు రావాల్సిన ఈవెంట్స్ని వేరే కంపెనీకి అమ్మేస్తూ వచ్చాను. నువ్వొచ్చాక అంతా మారిపోయింది. పెద్ద పెద్ద ఈవెంట్స్ మన కంపెనీకి వచ్చాయి. మంచి మంచి లాభాలు కూడా వచ్చాయి. అంతా నీ వల్లేనమ్మా. అదేం లేదు మేడం. మీకున్న మంచి పేరు, మంచి స్టాఫ్, టీం వర్క్ వల్లే అది సాధ్యమైంది. ఇదే నీ గొప్పతనం వసు. ఏదైనా చెడు జరిగితే నువ్వొక్కదానివి తీసుకుంటావు. మంచి జరిగితే మాత్రం అందరికీ పంచుతావు. నీ వల్ల, నువ్వు తెచ్చిన లాభాల వల్ల ఈ నెల నుంచి అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు నెలవారీ పంపించే డొనేషన్ అమౌంట్ పెంచబోతున్నాను. పిల్లలు, వృద్ధులు మరింత తృప్తిగా ఉంటారు. థ్యాంక్ యూ మేడం. అదేంటి, లాభాలు వస్తున్నాయి కాబట్టి నీ శాలరీ పెంచమని అడగవా? ఇప్పుడు మీరు ఇస్తుంది నాకు సంతృప్తిగా ఉంది మేడం. నా కుటుంబం అవసరాలకి సరిపోతుంది. అనాథలైన పిల్లలు, వృద్ధుల్ని మీరు ఆదుకోవాలి. వెరీ గుడ్ వసు. లైఫ్లో ఎంత మనీ ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది. మనం ఎంత సంతోషంగా ఉన్నామన్న దానికి కొలమానం మన సంతృప్తి మాత్రమే. తృప్తి ఉన్నవారు దేనికి బాధపడరు. చిన్నదానివైనా గొప్పదానివమ్మా. గొప్పవారు మీరు మేడం. నా కాలేజ్ డేస్లోనే మీ గురించి విన్నాను. మీరే ఇన్స్పిరేషన్ అనుకున్నాను. అలాంటిది మీ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టం. నీకు నేను అదృష్టమో లేక నాకు నువ్వదృష్టమో తెలియదు, కానీ మనం కలవటం మాత్రం అదృష్టమే. నీ వల్ల నేను మరిన్ని మంచి పనులు చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ మేడం. క్లయింట్స్ని కలిసి పూర్తి వివరాలు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. గుడ్ లక్ వసు. వదినేమో ధర్మాల రూపంలో ఆస్తంతా హారతి కర్పూరం చేస్తుంది. అటు చూస్తే వసు ఏమో నిజాయితీ పేరుతో నేను కొట్టేసిన డబ్బును కట్టమంటుంది. ఇద్దరి ఆడవాళ్ల మధ్య అడకత్తెరలో పోక చెక్కనయ్యాను. వాడు ఫోన్ చేస్తున్నాడు అంటే సగం పని అయిపోయినట్టుంది.